పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇప్పుడు తర్వాత జరగబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ డిపాజిట్లు అవుతాయి. అసలు వైసీపీ పార్టీ అనేది కనుమరుగు అవుతుందని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఓకే, పులివెందుల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని టీడీపీ వాళ్ళు అంటున్నారు. వన్ సైడ్ ఓటింగ్ వాళ్ళు వేశారని, వన్ సైడ్ ఓటింగ్ వేస్తారు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను చూసా సోషల్ మీడియాలో, దమ్ముంటే మొత్తం 11 చేస్తే ఎలక్షన్లో మేమే గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. కొంతమంది వాళ్ళేమంటారు ఇండైరెక్ట్గా, మొత్తం మీ మంత్రులంతా రిజైన్ చేయండి, మేము 11 మంది రిజైన్ చేస్తాం, మీ 11 మంది మీ మంత్రులు కానీ గెలిచేస్తే అప్పుడు మీరు ఏం చెప్తే అది వింటామని అంటున్నారు. మరి అంత పులివెందుల్లోనే డిపాజిట్లు రానప్పుడు మరి అది చేయొచ్చుగా. గవర్నమెంట్ని దింపమని చెప్పట్లా, మీరు మంత్రులంతా రిజైన్ చేసి ఆ 11 మంది రిజైన్ చేసి అదే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేయండి, మొత్తం అంతా ఓడించండి, సరిపోద్ది కదా. అందుకే అంటారు ఎదుగుతున్న కొద్ది ఒదిగుండాలి, ఎదుగుతున్న కొద్ది ఒదిగుండాలి. మీకు బాధ్యత ఇచ్చారు. పులివెందుల్లో ప్రజలు ఏం చెప్పారంటే, రాజశేఖర్ రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కనుక మీరు మాకు పులివెందుల్లో మాకు అభివృద్ధి చేయండి, ఆ అభివృద్ధి చెందితే మేము మీతోనే ఉంటాము అనేది ప్రజలు ఇచ్చారు. దాన్ని మనం ఎదుగుతూ ఉండాలి తప్ప అక్కడ మళ్ళా మనం ఛాలెంజ్లు చేసుకుంటూ వెళ్తే, మొన్న కుప్పం వాళ్ళు గెలిచారు, వాళ్ళు గెలిచినప్పుడు 175 మాదే అని చెప్పారు, చూపించారు ప్రజలు, 11 ఇచ్చారు కదా. ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ డిపాజిట్ గల్లా ఎంత అయింది, రాష్ట్రం అంతా మేమే గెలుస్తాం, రాష్ట్రం మాది, మొత్తం దేశం మాది అనేది మనం విరవీగితే 3,000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 3,000 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15,000 ఓట్లు వచ్చిన మునుగోడులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇది ఒకటే నిదర్శనం, గుర్తెచ్చుకోండి. 2 సీట్లు వచ్చిన త్రిపురలోని బీజేపీ 2 సీట్లు వచ్చిన త్రిపురలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే ప్రజలు తలుచుకుంటే ఏదైనా గవర్నమెంట్ని తీసుకురావాలని డిసైడ్ అయితే అవుతుంది. కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారు సమాప్తం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో మేము గెలిచాము, మేము ఓడాము, మీ కుప్పంలో వాళ్ళు ఎంత గెలిచారని చెప్పుకుంటున్నారో మీరు అంతే గెలిచినట్టే లెక్క. కనుక ఇది జనరల్ ఎలక్షన్స్కి వర్తించదు. కనుక ఏది ఏమైనా ప్రతిపక్షం ఉండాలా, అధికార పక్షం ఉండాలా. ప్రతిపక్షాన్ని ఓడిద్దాం, మొత్తం ఓడించి 175 మీరుండాం అనేది మీ తప్పు. అలాగే మొత్తం అధికార పక్షం లేకుండా ప్రతిపక్షం ఉందామని మీ తప్పు. ఎందుకంటే 2 కూడా అధికార పక్షం ప్రతిపక్షం 2 ఉంటేనే అసెంబ్లీ నిండుగా ఉంటుంది. కనుక ఆ నిండుగా ఉండాలి. మీరు పులివెందుల్లో ఇప్పుడు 683 ఓట్లు వచ్చినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిచ్చేస్తామని కూడా మీ కళ. 2014లో ఇదే మాట చెప్పారు. గంటా శ్రీనివాసరావు గారు 2019 175 పులివెందులు ఓడించి తీరుతూ ఉన్నారు. రాష్ట్రంలో మీరు ఓడిపోయి 23 వచ్చాయి. మీకు 53 సీట్లు, రాయలసీమలో 52 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అనేది తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పార్టీ భూస్థాపితం అయిపోద్ది అనేది తప్పు. పార్టీ పుట్టింది 10 సంవత్సరాలు పార్టీని బతికించాడు, 11వ సంవత్సరం గవర్నమెంట్ ఫామ్ చేశాడు, 5 సంవత్సరాలు గవర్నమెంట్ పెట్టాడు. ఆయన ఆగ్రహమే, ఆయన అహంకారమే పార్టీ కింద పడిపోయాడు అంతే. అందుకే అహంకారం ఉండొద్దు, ఎదుగుతుంది ఒదిగి ఉండాలి. మనం ఈరోజు మీకు బాధ్యత ఇచ్చారు, పులివెందుల ప్రజలు మీకు బాధ్యత ఇచ్చారు. అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే సత్తా తీసుకురండి. ఆ ఓడించే కడప జిల్లాలో మొత్తం అన్ని సీట్లు మీరు గెలిచే సత్తా తీసుకురండి. రాజంపేటలో మీరు ఆ ఉన్న సీటు కూడా ఓడిపోయేటట్టు మీరు సత్తా తీసుకురండి. అలాగే మీకు మొత్తం పొంగునూరు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అన్ని సీట్లు కూడా ఓడించే సత్తా తీసుకురండి. కానీ ఆయన ఓడించే సత్తా ఆయన తెచ్చాడు. 52 సీట్లు ఆయన గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే గెలిచారు. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా అందుకని మనం అంటాం ఛాలెంజ్లు వద్దు. మనం ప్రజలతో వర్క్ చేయాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజలు జడ్పీటీసీ ఎంపీటీసీ గెలిచిందో కాదు, పులివెందుల ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారు. 7,000 మంది ఓటేశారు. ఆ 7,000 మంది ఓట్లు మనం చిరస వహించి 70,000 మందికి మనం వర్క్ చేసే విధంగా వాళ్ళకి అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలో, వాళ్ళు ఏ యాంటీ ఇన్కమ్స్తో ఓటేశారో మనం దాన్ని పనిచేసి చూపించాలి. ఇదే మనం ఇప్పుడు మాట్లాడిన మాటలో మనం రేపు జనరల్ ఎలక్షన్స్లో, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లోనో మనం ఓడిపోతే 100%
మన ఈ మాటకి రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం దెబ్బతింటాం. ఎందుకంటే పలానా రోజు పలానా వ్యక్తి అన్నాడు, ఇగో ఇది ఓడిచ్చేస్తాం అన్న. ఎందుకంటే 2014 మాట నాకు గంటా శ్రీనివాసరావు గారి మాట ఇంకా గుర్తుంది. పులివెందుల మేము గెలుస్తున్నాం, కడప జిల్లా మేము గెలుస్తున్నాం అన్నారు. 2019లో 52 ఓడిపోయారు. అందుకనే మనం చెప్పొద్దు, చేసి చూపించండి, ప్రజలతో మమేకం అవ్వండి. ప్రజలు రేపు ఉదయం 2028, 2029 ఎలక్షన్స్లో మళ్ళీ గవర్నమెంట్ ఎలా రావాలి, మనం చేసిన కార్యక్రమాలు సూపర్ 6 కార్యక్రమాలు ఏంటి, మన రోడ్లు ఏంటి, మన మొత్తం టోటల్ టూరిజం డెవలపింగ్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకొని రావాలి తప్ప దయచేసి సోషల్ మీడియాలో చెప్తున్న మా ప్రజలు ఎవరైనా సరే సంతోషం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు. ఆనందంతో ప్రజలు బాధ్యత ఇచ్చారు, మనకు ఒక పెద్ద వర్క్ ఇచ్చారు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఊళ్ళోనే మనకు గెలిపించారు కాబట్టి మనకు బాధ్యత ఇచ్చారని ఉండాలి. లేదనుకుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టు ఇలాకాలో గెలిచాం అని చెప్పినట్టే ఉంటుంది. కనుక మీకు అది అర్థమై ఉంటుంది. కుప్పంలో ఆలలకు గెలిచారు, మనం ఇప్పుడు గెలిచామని చెప్పేసి మనం కూడా ఇలాగే చెప్తే రేపు 29కి 100% మనం ఇబ్బంది వస్తుంది. 29 మనం 175 గెలటానికి ప్రయత్నం చేద్దాం. ఇదే ఇలాగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప రాష్ట్రం మీకు నిజంగా నమ్మకం ఉందనుకోండి, మంత్రులంతా రాజీనామా చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజీనామా చేయమనండి, మీరు నించోండి. వీళ్ళందరూ గెలిచారనుకోండి ఆయన పార్టీ మూసేస్తారు. అంతే కదా మరి. కనుక ఏ పార్టీ ఎప్పుడు వస్తుంది? 3000 ఓట్లు వచ్చిన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది, 2 సీట్లు ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇలా ఎన్నో చరిత్రలు ఉన్నాయి. కనుక ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజలతో కష్టపడండి, ప్రజలతో ఉండండి. ఎదిగిన కొలది ఒదిగుండాలి తప్ప మనం మన ఇష్టం వచ్చిన ఛాలెంజ్ కరెక్ట్ కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.